శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు, ఏకాదశి, సోమవారం, మార్చి 10వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ఏకాదశి సందర్భంగా నవకలశ పంచామృతాభిషేకాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. జలాభిషేకం సువర్ణ రుచిర సువర్ణముల శుభారిత హరిద్రాద్రవముల శ్రీ వెంకటేశని శ్రీయుతమూర్తికి అభిషేకం. ఉదయం 5 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి 1000 నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఉదయం 10:30 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. పల్లవిద బాలిద సప్తలోకే నిర్వాహకోరగిదనే మగడాక్షలే శివాగోసురే స్వాహ. శ్రీ విష్ణవే మాంగళ్యందునా లోకరక్షణ హేతునా కంఠే భద్రం మాంగళ్యందునా లోకరక్షణ హేతునా కంఠాందార కళ్యాణర్థనేర్థనేర్థినా శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళ స్వర్ణగిరివాస గోవింద. ఓం ఆదిత్య సత్యం చేసేటటువంటి అవమానం, సెల్ఫీలు దిగడం,
వాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామి వారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరాగ్రహమేదినం పాంచరాత్ర ప్రవహం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశానాయ వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద, స్వర్ణగిరిదాస గోవింద, యాదాద్రి తిరుమలేశ గోవింద గోవింద, గట్టిగా చెప్పారు గోవింద. ఓం కృష్ణ.